ఈ నెల 11న జరిగిన ఎన్నికల పోలింగ్ పై టీడీపీ విశ్లేషణ చేపట్టింది. 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల పరిధిలో జరిగిన పోలింగ్ సరళి, ఈవీఎంల పనితీరు, ఈసీ వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కౌంటింగ్ వరకు స్ట్రాంగ్ రూమ్ల భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా నేతలు చర్చిస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ రివ్యూలు చేస్తే తప్పులేదు, పక్క రాష్ట్రంలో కేసీఆర్ వాళ్ళ మంత్రులు రివ్యూలు చేస్తే తప్పులేదు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల మీద రివ్యూలు చేస్తే తప్పుపడతా ఈసీకి వీళ్ళు కంప్లైంట్స్ చేయడం అనేది చాలా విడ్డూరంగా కనపడతా ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలకు ఇచ్చిన మ్యాండేట్ జూన్ 1st వీక్ దాకా మాకు టైం ఉంది. ఇవాళ నిన్నటిదాకా రోజులు లెక్క పెడతా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 10 రోజుల్లో ముఖ్యమంత్రి, 9 రోజుల్లో ముఖ్యమంత్రి, 8 రోజుల్లో ముఖ్యమంత్రి అని. ఎన్నికలు అయిపోయినాయి, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ మధ్యలో ఒకసారి గవర్నర్ కలిసి వచ్చి మళ్ళీ ఇంతవరకు కనపడలా. ఆ విజయసాయి రెడ్డి ఏటూతో మాట్లాడిస్తూ ఉన్నాడు ప్రతి దానికి. ఈ లేఖలు రాయటం, మాట్లాడటం ఇతనికి వీళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి స్పందించడం ఈసీకి అలవాటు అయిపోయింది. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మనకున్నటువంటి హక్కు ముఖ్యమంత్రిగా, ఇలా ఒక ప్రజానాయకుడిగా, ప్రజలు ఎన్నిక చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఇలా వేసవి ఎద్దడుంది. అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. నెల రోజుల పైన రిజల్ట్ రావడానికి టైం ఉంది. ఇలా ముఖ్యమంత్రి సమీక్షిస్తే తప్పేంటి? ఇలా మేమందరం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నాం. మమ్మల్ని పిలిచి సమీక్ష చేస్తే తప్పేంటి? ఖచ్చితంగా సమీక్ష చేయడంలో ఎటువంటి తప్పు లేదు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇవాళ ఢిల్లీలో మోడీ పతనం తథ్యం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి విజయం తథ్యం. ఇవాళ ఎన్ని అక్రమాలు, ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ ఫలితాలు వారికి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఇవాళ కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడం కోసం చంద్రబాబు గారే దిక్కని ప్రజలు భావించారు. ఈ సునామీలో విజయం సాధించబోతున్నాం. మేము ఒకటే చెబుతున్నాం, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా లేదు 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 వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ సిఎస్, తెలంగాణ సిఎస్ అక్కడ అటెండ్ అయ్యి రివ్యూలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఎందుకు రావటం లేదు? ఇవాళ ఎందుకు నియమించారు? ఒక కేసులో దోషిగా ఉన్న సిఎస్ని ఏ విధంగా ఏకపక్షంగా మీరు నిర్ణయించారు? ఇవన్నీ మీ కుట్రలో భాగం కాదా? ఇవాళ 2000 కోట్ల రూపాయలు పాపం కేసీఆర్ గారు, మోడీ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని ఓడించడం కోసం. 2000 కోట్లు సముద్రంలో పోసిన పన్నీరే. డిపాజిట్లు కూడా రావు చాలా చోట్ల. మీరే చూస్తారు 23వ తారీఖు వచ్చే ఒక ఫలితాలు చూసిన తర్వాత దిమ్మ తిరగటం. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం 2 కూడా ఖాయమని తెలియజేస్తా ఉన్నారు.